హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మిహిమ. ఒక ఉమెన్ సోలో రైడింగ్ అన్ని కిలోమీటర్లు చేయగలదా? దట్టమైన అడవి మార్గం ద్వారా ప్రయాణం అనేది మన వీడియోలో చూడగలరు. నేను ఎప్పటి నుండో లాంగ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాను, కానీ ఈ విధంగా ఇప్పుడే వీడియో ద్వారా మీకు చూపించటం జరుగుతుంది. ఇంతకీ చెప్పలేదు కదా, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాను అనేది చెప్పలేదు కదా. హైదరాబాద్ టు కాళేశ్వరం, సరస్వతి అంత్య పుష్కరాల కోసం, స్వామి దర్శనం కోసం, కాళేశ్వరం నుండి మేడారం, అంత అడవి మార్గం. మేడారంలో సమ్మక్క సారక్క గద్దెలు, ఇంకా సారలమ్మ ఆలయం, జంపన్న వాగు, ఆ తర్వాత చిలకల గుట్ట, అన్ని వరుసగా మన వీడియోలో చూడగలరు. అడవులు, కొండలు, గుట్టలు అన్నీ దాటుకొని కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకి చేరుకున్నాం. నేనైతే డైరెక్ట్గా రూమ్ తీసుకొని రూమ్ దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పుష్కర్ ఘాట్కు వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే పరిశీలిస్తానికి వచ్చాను. ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలే జరుగుతున్నాయి. నేను వచ్చేసరికి ఈ 7:30 అయింది. ఇంకా 1 అవర్ జరుగుతుందంట. రూమ్స్ కోసం ఎంతో ట్రై చేశాను, అన్నీ ఫుల్ అయిపోయాయి. వెతుక్కోవటంలోనే నా టైం 1.5 అవర్ అయిపోయింది. నేను మార్నింగ్ 4-5 గంటల నుంచి జర్నీ చేస్తున్నాను. నైటు నేను కాళేశ్వరం చేరుకునేసరికి 5:30 అట్లా అయింది. ఇంకా రూము ఫ్రెష్ అప్ అవన్నీ అయ్యేసరికి 7:30 అయింది. ఇంకా అప్పుడు వచ్చానమాట పుష్కర్ ఘాట్కి. ఇంకా ఇప్పుడు ఇక్కడ స్నానం ఇప్పుడైతే చేయదలుచుకోలేదు, రేపు ఎర్లీ మార్నింగ్ చేద్దాము అనుకున్నాను. అందుకే పరిశీలించడానికి ఈ పుష్కర్ ఘాట్కి వచ్చాను. ఇవన్నీ మీకు చూపిస్తున్నాను.
మార్నింగ్ 4కి 5కి రావాలి అనుకున్న దాన్ని లేవలేకపోయా. అంత మనిషి అన్నోడు అంత జర్నీ చేశాక అంత ఎర్రటెండలో లేవలేరు కదా, నేను కూడా మనిషినే కాబట్టి లేవలేకపోయాను. ఇంకా తర్వాత 9 to 10 మధ్యలో వచ్చా. కానీ రూమ్లోనే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంక అక్కడ చేయాలనిపించలేదు. కాళ్ళు చేతులు మొహము పైన నీళ్ళు చిలకరించుకొని దేవుడిని దర్శనం అయితే చేసుకున్నా. మళ్ళీ రెండోసారి కూడా చేసుకున్నా. ఇంకా తర్వాత నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ 5కి ఘాటు దగ్గరకు వచ్చి ఇంకా స్నానం ఆచరించి అప్పుడు మళ్ళీ దేవుని దర్శనం చేసుకున్నాను. నేను వచ్చిన రోజే నీళ్ళల్లో దూకేయకుండా నెక్స్ట్ రోజు మార్నింగ్ టైం దాటిపోయాక బాధపడకుండా మళ్ళీ దేవుని దర్శనం చేసుకొని తెల్లవారుజామున మళ్ళీ వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి ఇంకా ఇంటి ప్రయాణం మొదలుపెట్టాను అన్నమాట. మాట్లాడుతాను స్వామి దర్శనానికి వచ్చేసాం. స్వామివారిని మీరు కూడా చూసి దండం పెట్టుకోండి. నేను చాలాసార్లు స్వామివారి దర్శనానికి వచ్చేసాను అన్నమాట. ఎందుకో తెలియదు, ఎన్నిసార్లు దర్శనం చేసుకుంటున్నా తనివి తీరట్లేదు. అందువల్ల నా పని ఇదే అయింది. అయితే పుణ్యస్నానం మాత్రం ఒక్కసారే చేశాను. పైన నీళ్ళు చల్లుకోవటం, నదిని చూడటం అలాంటివి జరిగాయి. నాకు చేతిలో బండి ఉండటంతో నాకు ఈజీ అయింది. లేదంటే అన్నెన్ని కిలోమీటర్లు నేను నడిచి చూడలేకపోయేదాన్ని. చాలా బాగా ఉంది బండి వేసుకొని తిరగటం ఊరంతా. మార్నింగ్ 5 o'clock లేసి బ్రష్ చేసుకొని ఇంక తర్వాత బండి తీసుకొని రూమ్ దగ్గర నుంచి పుష్కర్ ఘాటుకి వెళ్ళి పుణ్యస్నానం ఆచరించి మళ్ళీ అలాగే రూమ్ దగ్గరకు వచ్చేసి నేను అలా ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను తిరుగు ప్రయాణం మేడారానికి వెళ్తున్నా. అదే ఈ రూటు. చూస్తూనే ఉండండి, మేడారం రూట్ కూడా చూపిస్తాను. ఒక్క మనిషి కూడా లేని అడవుల్లో ఎలా ఆపుకొని ఎంత భయం లేక తిరుగుతున్నానో చూసారా. చూస్తూ ఉండండి ఇంకా ఏమేం చేస్తాను. ఆ విధంగా అడవి మార్గంలో జర్నీ చేసుకుంటూ సారలమ్మ దేవాలయం దగ్గరికి వచ్చానన్నమాట. సారలమ్మ
అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాను, భక్తితో నమస్కరించాను. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానో కంటిన్యూ వీడియోలో చూడండి. అమ్మవారి దేవాలయంలో ఇక్కడ వాతావరణం చూస్తుంటే మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారి ఆలయాన్ని లాక్ చేసి ఉంది, మెయిన్ ద్వారం అయితే తీసుంది. భక్తులందరూ ఇలాగే నమస్కరించుకొని వెళ్తారు. సాయంత్రం వేళల్లో, మార్నింగ్ వేళల్లో పూజారి ఉంటారనమాట. ఇక్కడ ఇప్పుడైతే లాక్ చేసింది కదా, ఎలా చూస్తాను అనుకుంటున్నారా? చూపిస్తాను, చూస్తూనే ఉండండి. అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి. ఇప్పుడు మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తానో చూస్తూనే ఉండండి. చూస్తూనే ఉన్నారు కదా, ఒక్క మనిషి, ఒక్క వెహికల్ కూడా లేదు. మనం జంపన్న వాగు దగ్గరికి వచ్చేసాం. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన జంపన్న వాగు దర్శించుకుందాం రండి. ఈ నీటిలో కేవలం ప్రవాహమే కాదు, ఒక వీరుడి త్యాగగాథ కూడా ప్రవహిస్తోంది. సమ్మక్క సారమ్మ గద్దెలకి వెళ్ళే ముందుగా చిలకల గుట్టకి వచ్చేసానమాట. అవి ఔషధ నీళ్ళు. ఇక్కడే చాలామంది ఫ్యామిలీస్ వచ్చి వంటలు చేసుకొని ఇక్కడ స్వేద తీరి వెళ్తారనమాట. ఆ నీళ్లు తాగుతుంటే ఎంత అమృతంగా అనిపించాయో, ఎంత చల్లగా ఉన్నాయంటే చెప్పినా మీకు అర్థం కాదు, ఆ విధంగా ఉన్నాయి. అమృతం అనేది మాట ఇన్నే ఉంటాం, కానీ ఏ విధంగా ఉంటుందో తెలియదు కదా. ఈ నీళ్ళు మాత్రం నాకు అమృతం అనిపించింది. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది తాగారు, మీకేమనిపించిందో చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఆ ప్రాంతం చిలకలగుట్ట నుంచి సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ కూడా దర్శనం చేసేసాను. ఇంకా తిరుగు ప్రయాణం లక్నవరం. చూస్తూనే ఉండండి మన జర్నీ.
ఆఖరిగా గోవిందరాజు ఇప్పుడు ఈ ప్రాంతం లక్నవరం. తెలంగాణ ప్రకృతి అందాలలో ఒక మణిహారంలాగా నిలిచిన లక్నవరం సరస్సు చేరుకున్నాము. చుట్టూ పచ్చని కొండలు, చెట్లు మధ్యలో ఒక మణిహారంలాగా నిలిచిన లక్నవరం సరస్సు చూసేయండి. ఈ ప్రయాణం నాకు ఒక విషయం నేర్పించింది. ధైర్యం ఉంటే దారి దొరుకుతుంది, నమ్మకం ఉంటే గమ్యం చేరుకుంటాం, దేవుణ్ణి ఆశీస్సులు ఉంటే ప్రతి ప్రయాణం ఒక ఆశీర్వాదంగా మారుతుంది. అన్ని ఊర్లు దాటుకుంటూ హైదరాబాద్ చేరుకోవటానికి నైట్ ఎన్ని గంటలు పట్టిందో తెలుసా? సరస్వతి పుష్కర స్నానం కోసం హైదరాబాద్ నుంచి నా సోలో జర్నీ చూసేశారు కదా. ఒంటరిగా ఇంత ఎండలో అంత దూరం వెళ్తావా అని కొంతమంది అడిగారు. కానీ నాకు నా మీద నమ్మకం ఉంది. దేవుడిపై విశ్వాసం ఉంటే ప్రయాణం ఎంత దూరమైన భయం ఉండదు. ప్రతి కిలోమీటర్కి ఒక అనుభవం, ప్రతి మలుపు ఒక జ్ఞాపకం, ప్రతి అడుగు ఒక ఆశీర్వాదం. రోడ్లు మారాయి, ఊర్లు మారాయి, దారులు మారాయి, కానీ నా లక్ష్యం మాత్రం మారలేదు. అలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అడవుల మీదుగా ప్రయాణిస్తూ పవిత్రమైన మేడారం క్షేత్రానికి చేరుకొని లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని ప్రతీకగా నిలిచిన సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకొని ఇంకా నా తిరుగు ప్రయాణం హైదరాబాద్కి చేరుకునేసరికి 10, ఇంటికి చేరుకునేసరికి 11. నా ప్రయాణం ఎలా ఉంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోతో మీ హిమ.